శ్రీలంకతో జరుగుతున్న సిరీస్లో టీ20 సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి వన్డేలకి సిద్ధమైంది టీమిండియా. ఫస్ట్ మ్యాచ్ 2వ తేదీన కొలంబో వేదికగా 2:30కి స్టార్ట్ అవుతుంది. ఈ వన్డే సిరీస్ 2028లో జరిగే వన్డే వరల్డ్ కప్ కి పునాదని చెప్పాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు గత టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20కి రిటైర్ అయ్యారు. రోహిత్, విరాట్ ఫిట్నెస్ గా ఉంటే వచ్చే వరల్డ్ కప్ కూడా ఆడతారని గంభీర్ స్పష్టం చేశాడు. దీంతో మరోసారి రోహిత్ సారథ్యంలోనే నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. ఇంకా ఈ వన్డే సిరీస్ కి శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ చేశారు. టీ20లోనూ వన్డేల్లోనూ శుభ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా చేయడంతో తను రెగ్యులర్ ప్లేయర్ గా ఫ్యూచర్ లో కెప్టెన్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ గా భావించవచ్చు. ఇంకా ఈ సిరీస్ లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చారు. తనను వైస్ కెప్టెన్ గా తీసేసిన వన్డేల్లో తను చాలా కీలకమైన ప్లేయర్. ఈ సిరీస్ లో హార్దిక్ పాండ్యా లేని లోట్ ని శివం దూబే ద్వారా భర్తీ చేయడానికి టీమిండియా ప్రయత్నిస్తుంది. ఇంకా బౌలర్స్ లో కీలకమైన బుమ్రాకి రెస్ట్ ఇచ్చారు. దీంతో ఖలీల్ అహ్మద్ కి వన్డేల్లో తిరిగి స్థానం లభించింది. తనతో పాటు ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన హర్షిత్ రానాకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇంకా టీమిండియా ఆడబోయే ఈ ఫస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ 15 మంది ప్లేయర్స్ లో ఓపెనర్స్ గా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉంటారు. ఇంకా నెంబర్ 3 ప్లేస్ లో విరాట్ కోహ్లీ ఆడతాడు. నెంబర్ 4 వన్డేలో నెంబర్ 4 చాలా కీలకం. ఈ స్థానానికి చాలా కాలంగా టీమిండియా ఒక స్టాండర్డ్ ప్లేయర్ కోసం సెర్చ్ చేస్తుంది. సురేష్ రైనా, అంబట్ రాయుడుల తర్వాత టీమిండియాకున్న బెస్ట్ చాయిస్ శ్రేయస్ అయ్యర్. దీంతో 4th ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. ఇంకా నెంబర్ 5 గా వికెట్ కీపర్ ఉంటాడు. వికెట్ కీపర్స్ లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇద్దరిని టీంలో తీసుకున్నారు. కానీ ఫైనల్ 11 లో వీరిద్దరు ఉంటారా లేదా ఒక్కరుంటారా అనేది ఆసక్తికరం. వన్డేల్లో కేఎల్ రాహుల్ కి అద్భుతమైన రికార్డు ఉంది. నెంబర్ 5 లో ఎక్కువగా తనే ఆడొచ్చు. ఇంకా రిషబ్ పంత్ గాయం తర్వాత టీ20లో ఐపీఎల్ లో బాగా రాణించిన ఈ సిరీస్ లో తనకు ఛాన్స్ ఉండడం కొంచెం కష్టమనే చెప్పాలి. నెంబర్ 6 గా హార్దిక్ పాండ్యా ప్లేస్ లో ఆడుతున్న శివం దూబే ఆడతాడు. శివం దూబే 6th ప్లేయర్ గా కూడా సేవలు అందిస్తాడు. ఇంకా నెంబర్ 7 లో రీసెంట్ గా అద్భుతమైన ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ ఆడతాడు. నెంబర్ 8 గా వాషింగ్టన్ సుందర్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బౌలింగ్ కోటాలో నెంబర్ 9 గా కుల్దీప్ యాదవ్ ఆడతాడు. శ్రీలంక పిచ్చెస్ ఎక్కువగా స్పిన్ కు అనుకూలం కాబట్టి టీమిండియా ముగ్గురు స్పిన్నర్స్ తో దిగే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా నెంబర్ 10 గా హర్షదీప్ సింగ్, నెంబర్ 11 గా మహమ్మద్ సిరాజ్ ఉంటాడు. గత కొద్ది మ్యాచ్ల్లో మహమ్మద్ సిరాజ్ రాణించకపోయినా వన్డేల్లో శ్రీలంకపై మహమ్మద్ సిరాజ్ కి అద్భుతమైన రికార్డు ఉంది. దీంతో ఫైనల్ 11 లో ఖలీల్ అహ్మద్, హర్షిత్ రానా కంటే మహమ్మద్ సిరాజ్ కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. శ్రీలంక కూడా వన్డేల్లో కూడా అశ్లంకనే కెప్టెన్ గా కొనసాగించింది. ఓపెనర్స్ గా పాతం నిశాంక, కుషాల్ మెండిస్ ఉంటారు. నెంబర్ 3 గా సమర్ విక్రమ, నెంబర్ 4 గా అశ్లంక, నెంబర్ 5 గా కిమాందు మెండిస్, నెంబర్ 6 గా హసరంగా, నెంబర్ 7 గా దిముత్ వెల్లెగే, నెంబర్ 8 గా చమీరా కరుణ్ రత్న, నెంబర్ 9 గా మహేష్ తీక్షణ, నెంబర్ 10 గా మతీషా పత్రానా, నెంబర్ 11 గా దిల్షాన్ మధుషన్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.